హాయ్. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. సో, ఈరోజు చాలామందికి కామన్‌గా ఉండే డౌట్ ఏంటంటే, గ్లూకోమీటర్‌ని ఎలాగ వాడాలనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కొంతమందికి. వేరేస్ ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎవరు రెగ్యులర్‌గా చేసుకోవాలంటే, ఇన్సులిన్ ఫ్రీక్వెంట్‌గా వాడిన వాళ్ళకంటే, ప్రతిరోజు ఇన్సులిన్ వాడే వాళ్ళకి, టైప్ 1 డయాబెటిక్స్, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, ఫ్రీక్వెంట్‌గా షుగర్స్ డౌన్ అయిపోతున్న వాళ్ళకి, అప్ అండ్ డౌన్ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్న వాళ్ళకేంటంటే, గ్లూకోమీటర్ ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఇంట్లో చూసుకొని రికార్డ్ చేసుకోవడానికి, ఆ ట్రెండ్ ఎలా ఉందో చూసుకోవడానికి అనేది పనికొస్తుంది. సో, ఇప్పుడు గ్లూకోమీటర్ ఎలా వాడాలో నేను చూపిస్తాను. సో, ఇది మెషిన్, ఇది ల్యాన్సెట్. సో, గ్లూకోమీటర్ మెషిన్‌లో ఇలాగ స్ట్రిప్స్ వస్తాయి సెపరేట్‌గా. సో, ఈ స్ట్రిప్‌ని ఏంటంటే మీకు ఈ గీతలు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ గీతలు లోపల పెట్టుకోవాలి. గీతలు లోపలికొచ్చేటట్టు ఈ మిషన్‌లో ఇలా పెట్టి మిషన్‌ని రెడీ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత ప్రిక్ చేయడానికి ల్యాన్సెట్ అయినా వాడొచ్చు, డైరెక్ట్‌గా నీడిల్ అయినా వాడొచ్చు. నీడిల్ వాడితే పెయిన్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ల్యాన్సెట్‌లో ఏంటంటే ఈ చాలా చిన్న నీడిల్ ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే పెయిన్ తక్కువ ఉంటుంది. ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. సో, దీన్ని ఎలా పెడతామంటే ఈ లోపల ఇలా ఉంటుంది. సో, దీనిలో నీడిల్ పెట్టుకుంటాం. ఒకే పర్సన్ గానీ గ్లూకోమీటర్ యూజ్ చేస్తున్నట్టయితే సేమ్ నీడిల్ వాడుకోవచ్చు. బట్ సేమ్ నీడిల్‌తో ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ ప్రిక్ చేసుకోకూడదు. అప్పుడు నీడిల్ మార్చేసి వేరే నీడిల్ పెట్టుకోవాలి. ఇంకొక పర్సన్ గానీ వాడుకోవాలనుకుంటే. ఒకే నీడిల్‌ని మోర్ దెన్ 1 పర్సన్ వాడకూడదు. అలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని పెట్టుకొని స్ప్రింగ్‌ని వెనక్కి లాగాలి. స్ప్రింగ్ వెనక్కి లాగిన తర్వాత ఇది చార్జ్ అయిపోయినట్టు. సో, ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే నీడిల్ వెళ్ళి ప్రిక్ చేస్తుందన్నమాట. చేసుకునే ప్లేస్ ఐడియల్లీ ఈ సెంటర్ ప్లేస్‌ని వదిలేసి ఈ సైడ్స్‌కి ఇటు సైడ్స్ ప్రిఫర్ చేస్తే పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. సో, ఇది నీడిల్ చార్జ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇలా పెట్టి అలా పెట్టేస్తే అయిపోయింది. సో, ఇలాగా చిన్నగా కొంచెం పిండితే ఒక డ్రాప్ వస్తుంది. ఈ డ్రాప్ మనం గ్లూకోమీటర్ స్ట్రిప్ మీద పెట్టగానే తీసేసుకుంటది. ఒక ఫ్యూ సెకండ్స్‌లో మనకి రిపోర్ట్ వస్తుంది. స్పిరిట్‌తో అవి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇలాగ మనకి ఇమ్మీడియేట్‌గా వాల్యూ వచ్చేస్తుంది. సో, ఇలా గ్లూకోమీటర్‌ని సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే వాడుకోవచ్చు. ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేసుకోవచ్చు అవసరం ఉన్న సిట్యుయేషన్స్‌లో. థాంక్ యూ.